ఆయనలో ఉద్వేగం, ఈయనలో ఉత్సాహం. ఉద్వేగం, ఉత్సాహం ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఒకే ప్రోగ్రాంలో పాల్గొన్నట్లుగా ఉంటుంది. ఇందుకు పుట్టపర్తి జిల్లా కొత్త చెరువు గ్రామం వేదికైంది. ప్రభుత్వంలో కొలీగ్స్ అయిన తండ్రి తనయులపై అందరి దృష్టి. తన కొడుకు మంత్రిత్వ శాఖను ఎంత సమర్థంగా నిర్వహిస్తున్నారో చూసి పుత్రోత్సాహంతో మురిసిపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీలోని విద్యార్థులకు తల్లిదండ్రులు పేరెంట్స్ అయితే తన కొడుకు లోకేష్ అందరికీ గార్డియన్ గా ఉంటాడంటూ సగర్వంగా ప్రకటించారు సీఎం. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేరెంట్ టీచర్ సమావేశం మెగా పీటీఎం 2.0 వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ హై స్కూల్. విద్యాశాఖ మంత్రిగా స్వయంగా లోకేష్ నిర్వహిస్తున్న శాఖ, పైగా భారీ అంచనాలున్న కార్యక్రమం. ఏ మాత్రం తేడా వచ్చినా అంతే. మరి మంత్రిగా రాజకీయ గురువు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును పీటీఎంతో లోకేష్ మెప్పించారా, నొప్పించారా అంటే చంద్రబాబే పేరెంట్స్ స్టూడెంట్స్ తో ఏమన్నారో మీరే వినండి. చాలా సంతోషంగా ఉంది సార్ మీతో కలిసి. సంతోషంగా ఈ పిల్లలందరూ బాగుపడాలి, పైకి రావాలి. మీతో సమానంగా మేము కూడా బాధ్యత తీసుకుంటున్నాం. ఒక ఆర్థిక సహాయకుడివే కాకుండా మంచి భోజనం పెట్టి అవి కూడా పర్యవేక్షణ చేసి మినిస్టర్ గారు కూడా అదే పని పెట్టుకున్నారు. ఆయన టెక్నాలజీలో పరిజ్ఞానం ఉంది. దాన్ని అంతా ఉపయోగించి ప్రతి ఒక్క కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండాలి. మీరు పేరెంట్స్ గా ఉంటే ఆయన గార్డెన్ గా ఉంటాడు. పీటీఎం సమావేశం జరుగుతున్న తీరు, మంత్రిగా తన కొడుకు పర్యవేక్షణలో ఎలా జరిగిందో కళ్లారా చూసి ఉప్పొంగిపోయారు చంద్రబాబు. ఇక 8వ తరగతి స్టూడెంట్స్ క్లాస్ లోకి ఎంటర్ అయిన చంద్రబాబు టీచర్ అవతారం ఎత్తారు. విద్యార్థుల్లో విద్యార్థిలాగా కూర్చొని శ్రద్ధగా పాఠాలు విన్నారు లోకేష్. మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు. వనరుల గురించి మనకు ఒక చిన్న కథ. మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతా ఉంటారు. అప్పుడు ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెళ్ళు, తేనె సీసా, పుస్తకాలు చూడండి. వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది. ఎవరు? మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి. ఇవి అన్ని కూడా వనరులు. పలు తరగతులను పరిశీలించిన చంద్రబాబు, లోకేష్ స్టూడెంట్స్ తో కలిసి ఫోటోలు దిగారు. వారిని ఉత్సాహపరిచారు. ఆ తర్వాత స్టూడెంట్స్ పేరెంట్స్ తో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. కటిక నేలపై విద్యార్థులతో కలిసి వారికి వండి వార్చిన ఆహారాన్నే తిన్నారు చంద్రబాబు, లోకేష్. ఇప్పుడు మైనారిటీ పిల్లలు అందరూ చదివిస్తున్నారమ్మా? మీ ఊర్లో చదివిస్తున్నారు అందరినీ? మీరేనా? ఊర్లో అందరూ చదివిస్తున్నారా? అదేమా. అంతేకాదు, భోజనం చేస్తూ లోకేష్ తో అంతా ఓకేనా అంటూ ఆరా తీశారు సీఎం చంద్రబాబు. అంతా ఫైన్ సార్, మధ్యాహ్న భోజనంలో కొత్త వరవడి ఎలా తీసుకొచ్చానో చెప్పుకొచ్చారు లోకేష్. ఆకలి చేసినంటే పౌష్టిక ఆహారం, న్యూట్రిషన్ అంటే మెడికల్ టెస్ట్ చేసి 2 లింక్ చేయాలి. డెఫిషియన్సీస్ అన్ని బ్యాలెన్స్ చేయాలి. అమరావతిలో పెట్టారు సార్ న్యూట్రిషన్ సెంటర్ నుంచి జిల్లాకు కావాల్సిన భోజనం మెనూస్. అటు స్టూడెంట్స్ తో ఇటు మంత్రి లోకేష్ తో మాటామంతి అయ్యాక తనకు మీటింగ్ ఉందని స్టూడెంట్స్ పర్మిషన్ తీసుకుని వెళ్లారు చంద్రబాబు. ఇక్కడే ఒక ఆసక్తికర సన్నివేశం. తాను తిన్న పళ్ళెం గ్లాస్ ఎత్తిన లోకేష్ తన తండ్రి తిన్న కంచాన్ని కూడా తీశారు. వద్దని అక్కడున్నవారు వారిస్తున్నా లోకేష్ వెళ్ళలేదు. పర్మిషన్ ఇస్తాను, బయలుదేరుతాం. మాకు మీటింగ్ అవుతుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. రోజుగా బట్ట వస్తాం. ఓకే అమ్మా, బాయ్. ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే అమ్మా, నమస్కారం. ఇక సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవాల్ను స్వీకరించిన లోకేష్ కోటి వృక్షార్చన బాధ్యతను తన భుజానికెత్తుకున్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
ఏక్ పేడ్ మా కే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటమని ఆయన పిలిపించారు. ఆ పిలుపు మేరకు నాకు అన్న సమానమైన పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని ఆయన సవాల్ ఇస్తున్నారు. ఈ రోజు ఈ సభాముఖంగా చెప్తున్నా, పవన్ అన్న విసిరేసిన సవాల్ని నేను స్వీకరిస్తున్నా. ఒక్క విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటి 3 సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు. అందుకే మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చాం. ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ప్రతి సంవత్సరం మొక్క పెరిగిందా లేదా, 3 సంవత్సరాలు అయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో సంతకం పెడతారు. ఎందుకంటే మన పిల్లలకు బాధ్యత పెరగాలి. మొక్క చూసుకుంటూ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఆ బాధ్యత పెంచేదానికి ఈ రోజు మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ కూడా ఇస్తాం జరిగింది. విద్యార్థిలోకం తరపున కొత్త కార్యక్రమాన్ని చేపట్టి సీఎం చంద్రబాబు సహా లక్షలాది మందితో ఔరా అనిపించిన లోకేష్ గురు పౌర్ణిమ వేళ తన రాజకీయ వ్యక్తిగత గురువైన తండ్రి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకున్నట్లయింది.